పొద్దున్నే టిఫిన్ కోసం అమలాపురం నుంచి వెలస అయితే వచ్చామండి. వెలస నుంచి అమలాపురం వచ్చేసిన తర్వాత మళ్ళీ అమలాపురం నుంచి మాచవరం వెళ్ళిన సోడా తాగడానికి ఎండ వరకు చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అందరికీ నమస్కారం. పొద్దున్నే లేచి టెంపుల్ కి అయితే వచ్చేసాను. ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరు బాగా చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. జిమ్ కి వెళ్ళి ముందర ఏంటంటే ఒక ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నాను. జిమ్ కి అయితే వెళ్ళిపోయాను. ఇంకేదేమైనా సరే జిమ్ అయితే మానకుండా అయితే వెళ్తున్నాను. అప్పుడు 5 కేజీలు అయితే వెయిట్ అయితే లాస్ అయ్యా. అంత ఫాస్ట్ గా వెయిట్ లాస్ అని అర్థం కాలేదు. లోపల మా వాళ్ళు కిక్ బాక్సింగ్ తెచ్చుకుంటున్నారు. షాప్ దగ్గరికి వచ్చినప్పుడు వెనకాల తోడ ఉందన్నమాట. మటన్ అయితే ఆర్డర్ చేశాను. ఈ లోపల మా ఫ్రెండ్స్ అందరూ వెళ్దామన్నారు. ఇంక వీళ్ళందరినీ తీసుకుని అయితే వెలస అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాను. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి అయితే దండం పెట్టేసుకోండి. బ్రేక్ఫాస్ట్ మా జిమ్ ఓనర్ కూడా యాడ్ అయ్యారు. మ్యాక్స్ ఫిట్నెస్ జిమ్ మేము డైలీ చేస్తాం. జిమ్ అయింది అది. ప్లస్ అయితే వచ్చేసాం. అసలు ఖాళీ లేదు, జనం చాలా మంది ఉన్నారు గట్టిగాని. ఈ అన్నాలు కూడా అమలాపురం అక్కడ నుంచి వచ్చే టిఫిన్ తినడానికి. ఇక్కడ పెసరట్లు చాలా బాగుంటాయండి. వేరే పెసరట్లు అయితే అయినాయి. చిన్న ఉంటాయి అనమాట. ఒకటైతే ఇప్పించుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ అట్లు అనమాట. ఈ అట్లు చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ అందరూ ప్లేట్లు పెట్టి వెయిట్ చేస్తున్నారు అనమాట అట్ల కోసం. అప్పటికే చాలా లేట్ అయింది, దొరకదు అనమాట. నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పానండి. అన్నిటికన్నా మెయిన్ ఈ చట్నీ అనమాట. చట్నీ అయిపోయింది, జస్ట్ కొంచెం తీసి మాకు ఉంచారనమాట. వీళ్ళ దగ్గర చట్నీ అయిపోయిన తర్వాత తీస్తారండి. కారపొడి చాలా బాగుంటది. అలా శనగ చట్నీలో కారపొడి వేసుకుని తినడం ఈ హోటల్ చాలా ఫేమస్ అండి. 40 years నుంచి ఉంటుంది ఈ హోటల్. మీరు ఇటువైపు వస్తే మాత్రం ట్రై చేయండి. ఇంకా అమలాపురం మార్కెట్ కి వచ్చి చికెన్ అయితే కొట్టేస్తున్నాను. ఈ లోపల మా ఫ్రెండ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్ యూఎస్ లో ఉంటాడు, అనుదీప్ వీడి పేరు. ఈ వల్ల నేను చాలా రోజులు స్కూల్ కి వెళ్ళలేదు. ఆ స్టోరీ ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. మార్చవరం సోడాకి వెళ్దామని చెప్పి గట్టిగా అయితే పట్టుకున్నారు. నాకేమో చాలా ఖాళీ లేదు. మటన్ అయి కొట్టించాలి, చికెన్ అయ్యి. ఇంకేదైతే తీసుకుని వెళ్ళాను. నాదిలని తప్పు. మొన్న మా ఫ్రెండ్కి ఇప్పించానమాట ఈ సోడా. ఇంక అప్పటి నుంచి సోడా అంటున్నాడు. మొత్తానికి తీసుకుని వచ్చానమాట. ఆల్రెడీ అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చాం. 7 kilometers టిఫిన్ కూడా ఎక్కడికి వెళ్ళాం. టేస్ట్ నచ్చితే ఎంత దూరం వెళ్ళి తింటాం. ఇదైతే 3 సోడాలు తాగాడండి. ఇది వచ్చేసి ఫ్రూట్ పేరు ఏదో చెప్పారు. షాప్ ముందరే ఉందండి. ఇదైతే ముగ్గిందనమాట. కోసుకుని తినమంటున్నారండి. ఏం బ్లూబెర్రీ లాగా ఉంది. మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.